పస్తులున్న గుర్రం. ఒకరోజు కృష్ణదేవరాయలు అరబ్ దేశం నుంచి కొన్ని గుర్రాల్ని కొన్నారు. ప్రతి ఇంటికి ఒక్కొక్క గుర్రాన్నిచ్చి దానిని పోషించడానికి ఆ ఇంటి యజమానికి 3 బంగారు కాసులిచ్చారు. రామా, ఇదిగో 3 బంగారు కాసులు. దీనితో నీ గుర్రాన్ని బాగా బలిసిపోయేలా పెంచాలి. కాని ఎవ్వరికీ గుర్రాన్ని తమ ఇంట్లో పెంచడం ఇష్టం లేదు. రామలింగడు రాజుగారికి ఒక గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. అందువల్ల గుర్రాన్ని తీసుకుని సరే మహారాజా, ఈ గుర్రాన్ని నేను చక్కగా పోషిస్తాను. రామలింగుడు ఆ గుర్రాన్ని ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. దానికి గడ్డి పెట్టడానికి గోడలో ఒక చిన్న రంధ్రం చేశాడు. ప్రతిరోజు కాస్త గడ్డిని ఆ రంధ్రం ద్వారా గుర్రానికిచ్చేవాడు. అందువల్ల ఆ గుర్రం ఆ రంధ్రంలో నుంచి ఏం వచ్చినా పట్టి లాగేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రాయలవారు అందర్నీ తమ గుర్రాల్ని తీసుకురమ్మని చెప్పారు. బాగా బలిసిన గుర్రాన్ని చూసి రాయలవారు ఆనందించారు. ఆహా, అద్భుతం! అందరూ గుర్రాలను బాగా పెంచారే. అన్నట్లు రామా, నీ గుర్రమేది? క్షమించాలి మహారాజా, నేను నా గుర్రాన్ని తీసుకురాలేకపోయాను. నా గుర్రాన్ని తేవడం నా వల్ల కానే కాదు. ఏమిటి, తీసుకురాలేకపోయావా? గుర్రమేమి అంతలావుగా బలిసిందా? అవును మహారాజా, అశ్వదళాధిపతిని నాతో పంపారంటే నేను గుర్రాన్ని తీసుకువస్తాను. నిక్షేపంగా తీసుకెళ్ళు రామా. నీ గుర్రాన్ని చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఎంతమందినైనా తీసుకెళ్ళు. రామలింగడు వాళ్లతో తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు పొడవైన గడ్డ ఉన్న అశ్వదళాధిపతి ఆ గోడ రంధ్రంలోకి ముందుగా గడ్డాన్ని దూర్చాడు. గుర్రం అది తన ఆహారం అనుకుని అతని గడ్డాన్ని లాగనారంభించింది. ఆ అశ్వదళాధిపతి బాధతో విలవిల్లాడాడు. నానా తంటాలు పడి ఆ గుర్రాన్ని రాజసభకి తీసుకెళ్లారు. నిజానికి ఆ గుర్రం పక్క చిక్కుంది. రామా, గుర్రం ఎందుకిలా చిక్కిపోయింది? దాన్ని నువ్వు సరిగ్గా పోషించలేదా? 3 బంగారు కాసులను నీ కుటుంబానికే ఖర్చు పెట్టుకున్నావా? నన్ను క్షమించండి మహారాజా. ప్రజలకు తమ ఆహారానికే ధనం చాలనప్పుడు ఒక గుర్రాన్ని పోషించడానికి మీరు 3 బంగారు కాసులు ఇచ్చారు. ఈ గుర్రం శరీరంలాగే మన దేశ ప్రజల దేహమూ ఉంది. దాన్ని మీరర్థం చేసుకోవాలని నేనిలా ప్రవర్తించాను. నా పొరపాటును గ్రహించాను రామా. ఇకపై ప్రజల మీద నేనిలాంటి భారాన్ని మోపను. కృష్ణదేవరాయలు గుర్రాల్ని వెనక్కి తీసుకుని ప్రజలకి ధన సహాయం చేశారు. ప్రజలపై తెనాలి రామలింగనికున్న అభిమానాన్ని మెచ్చుకున్నారు.